హాయ్ పిల్లలు, ఈ వారం కథ పేరు వింత సంభాషణ. అదేంటో విందాం. కళింగరాజు మాధవసేనుడు మారువేషంలో నగర సంచారం చేస్తూ రాత్రి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. అది చిన్న ఇల్లు కావడం వల్ల లోపల వాళ్ళు మాట్లాడుకునే మాటలు వీధి అరుగు మీద కూర్చున్న మాధవసేనుడికి స్పష్టంగా వినపడుతున్నాయి. లోపల భార్యాభర్తలు కాబోలు. భర్త భార్యతో, సుజాత, పరమేశ్వరుడి ఇద్దరి భార్యల్లో అందరికీ కావలసిన దాన్ని తీసుకురా అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలకు ఆశ్చర్యపడి రాజు వారి మాటలను ఇంకా శ్రద్ధగా వినసాగాడు. మళ్ళా భర్త, సుజాత, దేవునికి ఆభరణాలు కావాలి, వెంటనే తీసుకురా అన్న మాటలు కూడా రాజుకి వినిపించాయి. ఇంకా ఏం వినిపిస్తాయో అనే ఆసక్తితో మరింత జాగ్రత్తగా వినసాగాడు. తర్వాత కాసేపటికి ఆ బ్రాహ్మణుడు పూర్తి చేసుకుంటున్నాడు కాబోసు ఏవో మంత్రాలు వినిపించసాగాయి. కొంతసేపటికి ఆ మంత్రాలు ఆగిపోయాయి. తర్వాత మళ్ళా ఆ బ్రాహ్మణుడు, సుజాత, భోజనం చేయాలి, దొంగలందరికీ ఇష్టమైనది ఒకటి ఉంటుంది కదా, అందులో పెట్టు అన్న మాటలు వినిపించాయి. మళ్ళా కొంతసేపు పోయాక, సుజాత, సముద్రంలో కొంత భాగం మర్చిపోయావు, పట్టుకురా అని వినిపించింది. ఆ పురమాయింపులు రాజు మాధవసేనుడికి చిత్రంగా కనిపించాయి. నవ్వుకుంటూ అక్కడి నుండి తన సంచారం నిమిత్తము కదిలి వెళ్ళిపోయాడు. మన్నాడు తన భార్యతో మాధవసేనుడు రాత్రి జరిగిన విషయం చెప్పి, ఆ బ్రాహ్మణుడు తన భార్యతో ఏమిటి కావాలని అడిగాడో చెప్పమన్నాడు. మాధవసేనుడు భార్య రాణి చాలా తెలివైంది, ఎన్నో కావ్యాలు కూడా చదివింది. ఆమె రాజుతో, మహారాజా, పరమేశ్వరుడు ఇద్దరి భార్యల్లో అందరికీ కావాల్సిన దాన్ని తీసుకురమ్మని తన భార్య సుజాతను ఆ బ్రాహ్మణుడు అడిగారు అన్నారు కదా, అందరికీ కావాల్సింది గంగ అంటే నీళ్లు తెమ్మని ఉంటాడు. ఇంకా రెండో ప్రశ్న, దేవునికి ఆభరణాలు కావాలని అన్నాడు కదా, పసుపు బియ్యం కలిపిన అక్షింతలు ఆభరణాలకు బదులు దేవుని పూజలో ఉంచుకుంటూ ఉంటారు కాబట్టి ఆమెను అక్షింతలు తెమ్మని ఉంటాడు. ఇంకా మూడో విషయంకి వస్తే, దొంగలందరికీ ఇష్టమైనది ఒకటి ఉంటుంది కదా, అది పెట్టు, భోజనం చెయ్యాలన్నాడు. అంటే అది వెండి కంచమని అనిపిస్తుంది. ఇంకా ఉప్పు సముద్రం నీటితో తయారు చేస్తారు కదా, సముద్రంలో కొంత భాగం అంటే అతనికి ఉప్పు అయి ఉంటుంది అని రాణి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంలో చెప్పింది. అతను తన భార్య యొక్క తెలివికి ఎంతో సంతోషించాడు. ఇదండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, బాయ్.